బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎంపీ ఉండవల్లి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఏపీలో రాజకీయం కాకరేపుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విసిరిన సవాళ్లు మాజీ ఎంపీ ఉండవల్లి స్వీకరించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్దమని ప్రకటించారు. టైం ప్లేస్ చెబితే ఖచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానంటూ సోము వీర్రాజుకు ప్రతి సవాల్ చేశారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆర్ఎస్ఎస్లకు చెందిన వ్యక్తికి ఓటు వేయొద్దని టీడీపీ వైసీపీ ఎంపీలకు ఉండవల్లి విజ్ఞప్తి చేయడంపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. దానికి సై అన్నారు ఉండవల్లి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ బహిరంగ చర్చ ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తానని ఉండవల్లి అన్నారు. దీంతో ఇద్దరి మధ్య బహిరంగ చర్చ నిజంగానే జరుగుతోందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు. ఆయనకు ఓటేయకూడదట, దేశభక్తులకు ఓటేయకూడదు, సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పిచ్చిన వ్యక్తులకు ఓటేయాలని ఆయన సెలవిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ఆయన ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటారు. దేశభక్తి ఆర్ఎస్ఎస్ గురించి మరొకసారి ఆయన నోటుకొచ్చినట్లు మాట్లాడటం తగదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ మీద బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో ఎప్పుడైనా సరే చర్చ జరిపితే అరుణ్ కుమార్ గారితో ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఒక దేశభక్తుడు, సామాన్య కార్యకర్త, 16వ ఏట నుంచే జనసంఘంలో ఉండి చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్కి వెళ్ళినటువంటి ఒక అకలంక దేశభక్తుడిని కించపరచడం ఆయనే కాదు, దీనికి అనుగుణంగా అనేక పార్టీలు ఓట్లేసినాయి. మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా ఆవిడ వాళ్ళ అన్నయ్యను మాట్లాడుద్ది. మన ఇద్దరం వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది. ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్నది వాదన కాదు, ఇది కోర్టు కాదు. ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం. మీరు మాట్లాడే ప్రతి ముక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి, మీరు బీజేపీ ఏంటి, జనసంఘ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి, గోల్వాల్కర్ ఏంటి, హెగ్డేవార్ ఏంటి, వాజ్పేయి గారు ఏంటి, మోడీ గారు ఏంటి, వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి, దీన్ని నాకు కొంత తెలుసు, నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు. కానీ అలాగే పాంచజన్యం అనేటువంటి బుక్ గురూజీ గోల్వాల్కర్ గారు రాసిన బంచ్ ఆఫ్ థాట్స్ అని, అది కూడా ఆయన మరాఠీలో రాస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది పాంచజన్యం. ఆ బుక్ చదివాకే నేను ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుని దానిలోంచి బయటకు వచ్చేసాను. నాది రైటా తప్ప నేను అన్నాను, నాది రైటు మీది తప్పు అని అన్నాను. కానీ మన ఇద్దరం ఉండి దాని మీద మాట్లాడితే చూసే జనాలకు అర్థమవుతుంది ఏది కరెక్టు ఏది తప్పు. చచ్చా అరుణ్ కుమార్ ఎంత తప్పు మాట్లాడండి అనుకునే వాళ్ళు ఉంటారు, సోము వీర్రాజు గారు తప్పు మాట్లాడండి అనుకునే వాళ్ళు ఉంటారు. ఏం తప్పు లేదు, కానీ కూర్చోవటం చాలా అవసరం, మాట్లాడటం చాలా అవసరం. సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ పెట్టేటువంటి ఓపిక నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఆ జనం, ఆ అరేంజ్ చేయగల జనం అంతా నేను అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది రాజకీయాలు వదిలేసి. మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను. లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీసులోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం. చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది. మన ఇద్దరం కూడా ఏమి శత్రువులం కాదు, మంచి మిత్రులు. ఖచ్చితంగా సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చుని. అది ఇక్కడైతే ప్రెస్ ముందైతే కూర్చుని మాట్లాడుకుందాం, సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు, ఒక లీడు. ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను. వీర్రాజు గారు, మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క 4 రోజుల ముందు చెప్పండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను. ఒక 4 డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను. నేనేం రెడీ అవ్వక్కర్లేదు. పాంచజన్యం బుక్ ట్రాన్స్లేషన్ నా దగ్గర ఆన్లైన్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే నేను దాన్ని మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను, మెయిల్ పంపమన్నా పంపుతాను. అదే బుక్ కూడా 72లో వేసిన బుక్, ఏ బుక్ చదివైతే నేను ఆర్ఎస్ఎస్లోంచి ఆ అభిప్రాయాలను వ్యతిరేకించానో ఆ బుక్కే అలాగే ఉంది, ఆ పాత బుక్. నేను దాంట్లోవే కోట్ చేస్తాను. దాంట్లో నేను చెప్పిన వాటితోటి
మీరు అంగీకరిస్తున్నారా లేదా, మీరు అంగీకరిస్తుంటే అంగీకరిస్తున్నామని చెప్తారు. జనం వింటారు. అదేంటో అసలు ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నానో తెలియాలి కదా. నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళినానే అనేక మార్లు చెప్పాను.